నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఇప్పుడు చాలా మంది అమావాస్య రోజు అబ్బాయి గాని అమ్మాయి గాని పుడితే దోషం అంటారు కదా. అసలు అలా పుట్టచ్చు అంటారా, పుట్టకూడదు అంటారా? వాస్తవానికైతే తల్లి, అమావాస్య రోజు పుడితే దోషం కాదు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు మంచి దిశలో నడుస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఉండవలసిన దిశ ఎలా ఉంటుందనంటే, అమావాస్య రోజు అనేది ఒక దివ్యమైన తేజస్సు, గ్రహస్థితికి, దైవ స్థితికి చాలా అనుకూలమైన రోజు. అలాంటి గడియలలో పుట్టిన వారు మంచి ప్రయోజకులు, మంచి తెలివి కల్ల వాళ్ళు, మంచి విద్యామంతులు, మంచి స్థితిమంతులు అవుతారు. కానీ కొన్ని గడియలు ఉంటాయి. కొన్ని గడియలో జన్మించిన వాళ్ళు చదువు వంట పట్టక, తప్పుడు దారులలో పోతూ, తప్పుడు ఆలోచనలు చేస్తూ, విద్య వంట పట్టక దారి తప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పుట్టిన గడి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అమావాస్య రోజు అంటే దాదాపుగా మనకి ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా 12 గంటల సమయం, లేదు 24 గంటల సమయం, రోజు నుంచి ఒక రోజు మారటానికి. అర్థమైందా తల్లి? ఈ 24 గంటలలో అతను జన్మించిన టైం ఎలాంటిది, వాళ్ళు పుట్టిన గడి ఎలాంటిది, అతను పుట్టిన గడియలో దైవ గడియ ఉందా, దుష్ట గడియ ఉందా, చెడుకి గడియ నడుస్తుందా, మంచికి గడియ నడుస్తుందా, అది మనం తెలుసుకుంటే చెడుకు నడిచిన గడియను కూడా మనం మార్చుకోవచ్చు. ఆ గడియలో అలాంటి దుష్ట సమస్య అతను ప్రభావం పడకోకుండా ఆ మనిషిని అన్ని రకాలుగా మనం నడవడి చేయొచ్చు. అతనిలో ఉండవలసిన విగడియలు ఎలా ఉన్నాయి, ఆ అమావాస్య రోజు పుట్టిన సమయం ఎలా ఉంది, అతను ఏ టయానికి జన్మించాడు, ఏ నక్షత్రంలో జన్మించాడు, ఆ టైంలో ఏ దైవస్థానం చూస్తూ ఉంది అతని సాయి చూసిన దైవ బడియ ఎలాంటిది, లేదా ఎలాంటి శుద్రతయం చూసింది అనేది మనం గ్రహిస్తే అతన్ని చక్కటి మార్గంలో తిప్పవచ్చు. దైవ గడియలో పుట్టిన వాడికి తిరుగులేదు. అతనికి విద్యాబుద్ధి అంటుతుంది, మంచి ప్రయోజకుడు అవుతాడు, ప్రజలలో మన్నన పొందుతాడు. ఆ గడియలలో పుట్టిన వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు. అంటే గురువు గారు, అబ్బాయి పుడితే దొంగలు అవుతారు అని అంటారు కదా, ఇది వాస్తవమేనంటారా? లేదు తల్లి, అది మాత్రం ఉట్టి మాట. పుట్టితే దొంగలు అవుతుంది, అమావాస్య రోజు పుట్టడం వల్ల దొంగలు అవుతారు అన్న మాట పుట్టి మాట. పుట్టిన విగడియ మీద అతను జన్మించిన విగడియ ఉన్న నక్షత్రం అతనికి తగ్గ వక్ర స్థానంలో దైవస్థానం చూస్తుందా, శుద్రస్థానం చూస్తుందా, అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. శుద్రస్థానంలో చూడటం వల్ల మనిషి కొన్ని గడియలలో కొన్ని రకాలుగా మారుతాడు. దైవ గడియలో పుట్టిన వాడిని అసలు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అతను దివ్య చక్రంలో నడుస్తూ ఉంటాడు, ప్రజలను మన్నన పొందుతాడు, అతడు జనాలలో మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి విద్య సరస్వతి మంచి బుర్రకి ఎక్కుతుంది, అతని స్థితి 10 మందిలో మంచి స్థాయిలో ఉంటాడు, అతని ఎదుగుదల మంచి స్థాయిలో వెళ్తుంది. అదే గ్రహస్థానంలో శుద్రస్థానంలో వక్రస్థానంలో నడుస్తున్నాడు అని అనుకో, అతనికి కొన్ని చెడుకు అలవాటు పడుతుంటాడు, చెడు దారులలో పోతూ ఉంటాడు, అతనికి అనుకూలమైన స్థితి ఉండదు. అది మనం మార్చుకోవచ్చు. అలాంటి వారిని మనం మార్చవచ్చు. ఆ విగడేళ్లలో ఉండవలసిన సమస్యల్ని మనం వక్ర స్థానంలో నడిచేదాన్ని సక్రమైన స్థానంలో మనం నడపచ్చు. ఆ మనసుల్ని సరిచేయచ్చు, ఆ స్థితిని సరిచేయచ్చు. అదేనా తల్లి? ఇది వాళ్ళకు ఉండవలసిన విగడీయ స్థానం. అంటే గురువు గారు, చాలా మంది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు గాని ఏం చెప్తే అది జరుగుతుంది అంటారు కదా, వాస్తవమేనంటారా? వాస్తవానికైతే తల్లి, అమావాస్య రోజు జన్మించిన వాళ్ళకి కొన్ని శుద్ర స్థానాలు కనబడుతూ ఉంటాయి, కొన్ని గాలి కనబడుతూ ఉంటాయని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళ ఎగడియలో కొంత దైవస్థానంలో జన్మించిన వాళ్ళకి చెడు గురించి అర్థమవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉండవలసిన విగడియలు కుదురుపాటుగా కొన్ని వాళ్ళు ఏం చేయలేరు, కానీ దైవాన్ని నమ్మారు, దైవస్థానంలో నడుస్తున్నారు అని అంటే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతున్నారు అన్నమాట.
అర్థమైందా? కొన్ని కొన్ని అర్థమయ్యే జ్ఞానంలోనే ఉంటారు. అలాంటి వారికి ఎందుకంటే సరస్వతి వాళ్ళకి మంచి దివ్యమైన స్థాయిలో ఉంటుంది. ఏదైనా అట్టనే పట్టుకొని చదవగలుగుతారు. ఏ తాంత్రిక విద్యనైనా నేర్చుకునే శక్తి కూడా వాళ్ళలో అవపోషణ పట్టే జ్ఞానం ఉంటుంది. విద్య కూడా నేర్చుకునేంత తత్వం గల్లోలు అవుతారు. ఏ వస్తువునైనా కానీ చాలా ఫాస్ట్గా నడిపించేంత మూమెంట్లో ఉంటారు. కానీ ఆ గడియలో జన్మించిన మనిషి తప్పు గడియలలో వక్రస్థానంలో నడిచిన వారు, వక్రస్థానంలో ఉండవలసిన వారు, అది అందరికీ వర్తించదు. అది అందరికీ ఇలాగ ఉంటది అని అన్నమాట ఉట్టిది. దొంగలు అవుతారు అన్నమాట ఉట్టిది. మంచి స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు, చెడు స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సక్రమమైన దారిలో ఉన్నారా, అక్రమమైన దారిలో ఉన్నారా అనేది మనం తెలుసుకోవడం ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఒకవేళ గురువుగారు అమావాస్య రోజు చెడు గడియలో పుడితే వాళ్ళు ఏం చేయాలంటారు? అలాంటి గడియలలో ఉండవలసిన వాళ్ళని ముఖ్యంగా అలాంటి గ్రహ స్థితులలో వాళ్ళ మీద ఎక్కువగా బటన్ పడుకోకుండా, వాళ్ళకి అలాంటి స్థాయి ఇబ్బంది జరగకోకుండా ఆ గ్రహ స్థితిని మనం అనుకూలంగా దోష నివారణ చేసుకోవాలి. అంటే ఎలాంటి విధంగా దోష నివారణ అంటే వాళ్ళలో ఉండవలసిన స్థితి ఏ స్థితిలో ఉందో మనం చూడాలి. వయసును బట్టి కూడా ఉంటుంది. అది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఒక రకంగా ఉంటుంది. వయసు 18, 19, 20, 25, 30 వరకు ఒక స్థితిలో ఉంటారు. అర్థమైందా? ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక మార్గం ఉంటుంది. ఈ చిన్న స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక మార్గం. అర్థమైందా తల్లి? ఈ చిన్న స్థితిలో ఉండవలసిన వాళ్ళకి కుటుంబ రీతిలో ఉండవలసిన దాంట్లోనే మనం సరి చేయొచ్చు. ఇంట్లోనే ఒక కార్యం, ఒక పూజ, చిన్న హోమం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి శాంతి పరచవచ్చు. లేదు 25, 30లోకి పోయారు, వాళ్ళు ఏం చేసినా మారలేకపోతున్నారు అంటే మంత్రంతోనే వాళ్ళని సరి చేయొచ్చు. అంటే వీళ్ళు అమావాస్య రోజు పుట్టడం వల్ల ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూ రావచ్చు అంటారు? ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు, కానీ ఇతని వల్ల సఫర్ అవుతుంటారు. దుష్ట గడియలలో జన్మించిన వాళ్ళ వల్ల సఫర్ అవుతుంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఒత్తిడి జరగటం కానీ, ఇతని వల్ల కొద్దిగా మాట ఎనుకోకుండా అడ్డదారులలో పోవటం, మనిషి కుటుంబాన్ని పట్టించకపోవటం, అసలు తల్లిదండ్రులు అంటే కేర్ చేయకపోవటం, అమ్మ నాన్న మాట వెనకపోవటం, ఎలాంటి జరుగుతుంది అంటే అది కొద్దిగా ఎక్కువ స్థాయిలో పిల్లల్ని తిప్పుతుంది అన్నమాట. అలాంటి వాళ్ళని మనం మార్చొచ్చు. వాళ్ళు చక్కడమైన మార్గంలో పెట్టొచ్చు, సక్రమమైన దారిలో నడిపించవచ్చు. ధన్యవాదాలు. శుభం భూయాత్.